ఫ్రెండ్స్, ఈ వీడియోలో అఖిల్ లెనిన్ మూవీ మూడవ రోజు భారీగా కలెక్షన్లు రాబడుతుంది. దాని గురించి అదేవిధంగా లెనిన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా ఎన్ని కోట్లు కావాలి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వసూలు చేసింది ఈ వీడియోలో చూద్దాం. అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లెనిన్ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్స్కి ఆడియన్స్ రావడం బాగా తగ్గిపోయింది. పైగా టికెట్ రేట్స్ భారీగా పెంచడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి రావడం పూర్తిగా ఆపేశారు. దాంతో ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయినా వీకెండ్ దాటి ఆడడం లేదంటూ సినీ విశ్లేషకులు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టికెట్ రేట్స్ తగ్గిస్తే ఆడియన్స్ సంఖ్య బాగా పెరుగుతుందని, మంచి సినిమా అందిస్తే థియేటర్స్ గతంలో లాగానే కలకలలాడుతాయని, అందుకు బెస్ట్ ఉదాహరణ రీసెంట్గా విడుదలైన అక్కినేని అఖిల్ లెనిన్ చిత్రమే అంటున్నారు. రీసెంట్గానే భారీ అంచనాల విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్కి తట్టుగాను వసూలు కూడా అదిరిపోతున్నాయి. కొన్ని సెంటర్స్లో మొదటి రోజు 7 నుండి 8 షోలతో ఈ చిత్రం విడుదలైతే రెండవ రోజు ఆడియన్స్ నుండి వస్తున్న డిమాండ్ను చూసి 12 నుండి 17 షోలకు పెంచారు. ప్రతి సెంటర్లోనూ ఇదే పరిస్థితి. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టేస్తున్నారు. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్ గణాంకాల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 2 రోజుల్లోనే 11 లక్షలకు పైగా టికెట్ సేల్స్ అమ్ముడుపోయాయి. ఇక బుక్ మై షో యాప్లో అయితే గంటకు 18,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి ట్రెండ్ కనిపించింది. మొదటిసారి మీడియం రేంజ్ హీరోకి ఈ రేంజ్ కనిపిస్తోంది. ఈ రోజుతో ఈ చిత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుకు దగ్గర రావచ్చు. రేపటి నుంచి వచ్చే కలెక్షన్ మొత్తం లాభాలే. ఈ రేంజ్ హౌస్ఫుల్స్ నమోదవడానికి ప్రధాన కారణం టికెట్ రేస్ తగ్గించడం వల్లే. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే భారీగా కలెక్షన్లు నమోదవుతున్నాయి. నాగ చైతన్య తండేల్ మూవీ రెండవ రోజు బుక్ మై షో యాప్లో 2,59,000 టికెట్ సేల్స్ అయితే, లెనిన్ మూవీ రెండవ రోజు 2,61,000 టికెట్ సేల్స్ జరిగి తండేల్ మూవీని దాటేసింది. వరుసగా 3 రోజులు ఒక రోజును మించి ఒకరోజు కలెక్షన్లు నమోదవుతున్నాయి. మొదటి రోజు 16,70,00,000 వస్తే రెండవ రోజు 21 కోట్లు వసూలు చేసింది. 2 రోజుల్లో 37,20,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక మూడవ రోజు ఆదివారం కలెక్షన్ల భరతం పడుతున్నాడు లెనిన్. ఆదివారం బుక్ మై షో యాప్లో గంటకు 18,000కు పైగా టికెట్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో గంటకు 12,000కు పైగా టికెట్స్ తెగుతున్నాయి. ఇక ఫుట్ఫాల్స్ పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఓవరాల్గా గంటకు 35,000కు పైగా టికెట్స్ తెగుతున్నాయి. రెండవ రోజు కంటే మూడవ రోజు గంటకు 3,000కు పైగా టికెట్స్ తెగుతున్నాయి. రెండవ రోజుతో పోలిస్తే మూడవ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం స్పష్టం. ఈ సినిమా మేజర్ సిటీస్లో ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. బీసీ సెంటర్లో సినిమా పడే సమయానికి ఫుల్ అవుతున్నాయి. ఇక లెనిన్ మూవీ మూడవ రోజు ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదు చేసింది. మార్నింగ్ షో 48%, మ్యాట్నీ షో 52%, ఫస్ట్ షో 56%, సెకండ్ షో 61% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే మూడవ రోజు 22 కోట్ల గ్రాస్, 14 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఓవరాల్గా 3 రోజుల్లో 59 కోట్ల గ్రాస్, 31 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. సోమవారం అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్తో పాటు లాభాలు తీసుకుంటుంది లెనిన్ మూవీ.